హిట్ ద థాట్ కేస్ స్టోరీ లైన్ ఏంటంటే ఆల్రెడీ ట్రైలర్లో చెప్పేశాడు మన శైలేష్ కొలను. స్టోరీ లైన్ ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎక్కువ మర్డర్స్ చేస్తుంటారు. దాన్ని మన అర్జున్ సర్కార్ ఎలా పట్టుకున్నాడు, ఎలా సాల్వ్ చేశాడు అనేది కేసు. వినడానికైతే సింపుల్గానే ఉంది. కేసు అయితే ఎర్ర కొట్టేశాడు, బియ్యవచ్చం చేశాడు. క్లైమాక్స్ అయితే క్యామియోస్ విషయానికి వచ్చేస్తే ఆల్రెడీ మనకు తెలిసిందే ఒక తమిళ్ హీరో అయితే ఉన్నాడని. అది అయితే అట్ట అనుకోబాగండి. ఇంకో క్యామియో కూడా ఉంది, అది తెలుగు హీరో. నేను చెప్పను, మీరు చూస్తే దాన్ని ఫీల్ అవుతారు. థియేటర్ అంతా జయ్యని లేసింది సడన్గా క్యామియో వచ్చినప్పుడు. అండ్ మన మార్వెల్ సినిమాలు చూసినప్పుడు ఆ క్యామియోస్ వస్తుంటే థియేటర్ అంతా అదిరిపోదు చూడు, ఆ రేంజ్ ఫీల్ అనిపించింది. ఇదిరా మన తెలుగు సినిమా దమ్ము. అండ్ క్యామియోస్ యూనివర్స్ క్రియేట్ చేస్తే ఇలా ఉంటుంది అనిపించింది. అదే మన పెద్ద హీరోస్, ఇంకా పెద్ద హీరోస్ అని ఒక సినిమాలో కనబడితే యూనివర్స్లో నాలుగోడదు. శైలేష్ కొల్లు ప్లాంటింగ్ సీడ్స్ అని చెప్పుకోవచ్చు. నాని అయితే ఎర్ర కొట్టేశాడు. ఇన్వెస్టిగేట్ పార్ట్ లేదు అంటారు కొంతమంది. హిట్ 1 కేసు వేరు, హిట్ 2 కేసు వేరు. ఇన్వెస్టిగేషన్స్ రెండులో ఉంటాయి, వేరుగా ఉంటాయి. అంత డెప్త్ ఉండదు సెకండ్ పార్ట్లో. పార్ట్ 1 ఉన్నంత న్యూగా అనిపించదు ఇన్వెస్టిగేషన్ మ్యాటరు. బట్ మన కేడి ప్రొసీజర్ అది, మన విక్రమ్ ప్రొసీజర్ అది, మన ఇక్కడ వచ్చి అర్జున్ సర్కార్ ప్రొసీజర్ ఇది. బట్ ఈ కేస్కి డిపెండ్స్ ఆన్ కేసు కదా ఇన్వెస్టిగేషన్ పార్ట్. అంత డెప్త్గా ఇన్వెస్టిగేషన్ మీద అయితే వెళ్ళలేదు. ఉన్నదైతే పర్ఫెక్ట్గా ఉంది. కేస్ ఇట్ డిపెండ్స్ ఆన్ కేస్. అబ్బా ఇంకెన్నాను అనుకోండి, మాకు ఆ సినిమాలాగా ఇన్వెస్టిగేషన్ కావాలి అనుకుంటే కుదరదు. ఎందుకంటే మళ్ళీ తీసినట్టు ఉంటుంది. తీసినట్టు కూడా కాదు, మళ్ళీ ఇన్వెస్టిగేషన్ ఈ కేసుకి ఇన్వెస్టిగేషన్ అయితే అస్సలు సెట్ కాదు. మరీ డెప్త్ ఇన్వెస్టిగేషన్ కాదు, దిగిపోవాలి ఇంకా వారికి. ఆ రేంజ్లో ఉంటుంది. ఆడికి వెళ్ళి ఆ విలన్ దగ్గర ఇన్వెస్టిగేషన్ చేస్తా కూర్చుంటే కుదరదు. అలాంటి కేసు ఇది. ఇంకనైనా సినిమాని కంపేర్ చేసుకొని చూడవాకండి ప్రీవియస్ పార్ట్ని ఈ పార్ట్ని. ఇది కేసెస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ కదా, డిఫరెంట్గానే ఉంటుంది. ఆ వరల్డ్ బిల్డ్ కానీ కొట్టేయబోతున్నాడు. 4th కేస్ వచ్చేపోతుంది నెక్స్ట్ ఇయర్ కానీ, లేకపోతే దాని పక్కన ఇయర్ కానీ. బీజిఎం కూడా దా సీన్స్కి తగ్గట్టే ఉంది. ఓవర్ బోర్డ్ ఏమైతే ఓవర్ అయిపోలేదు. నాని యాక్టింగ్ ఇంకా చాలామంది ఉన్నారు. హిట్ 2లో కనబడిన క్యారెక్టర్స్ చాలా కనిపిస్తాయి. ఆల్రెడీ మన హీరో పక్కన ఉంటుంది క్యారెక్టర్ అమ్మాయి, ఆమె కూడా కనిపించేస్తుంది. ఆల్రెడీ మనకు తెలిసిందే అభిలాష్ క్యారెక్టర్ అయితే పార్ట్ 1లో ఉన్నాడు, పార్ట్ 2లో ఉన్నాడు, పార్ట్ 3లో కూడా ఉన్నాడు. ఇది పెద్ద స్పాయిలర్ కాదు కాబట్టి చెప్పేశాను. మీకు అనిపించింది సినిమా చూసినాక కామెంట్ వేసేయండి. నాకైతే బీభత్సంగా నచ్చేసింది. చాలా కాలం తర్వాత థియేటర్కి వెళ్ళాను ఆఫ్టర్ సంక్రాంతి సినిమాస్. వర్త్ అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ వేసేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మా సైక్ సినీ.